అందుకే చూడండి, ఒక్క సినిమా తినంగా ఉందా చూడండి. ఒక్క సినిమా ఈ సొసైటీకి వాడు పట్టాడు అనడానికి గుర్తు అదేనండి. ఒక్క సినిమా తినంగా ఉందేమో చూడండి. ఒకప్పుడు టైటిల్ ఏడు తెలుసా? కొడుకు దిద్దిన కాపురం. ఇప్పుడు టైటిల్ ఏడు చెప్పినా, కొడుకు సెడగొట్టిన కాపురం. ఒకప్పుడు టైటిల్ ఏంటి చెప్పినా, ఉత్తమ కొడుకు. ఇప్పుడు సన్నాసెదవ. టైటిల్ అదే. ఒకప్పుడు హీరో అంటే ఎథిక్స్ ఉండేవి. ఇప్పుడు హీరోకి గంజాయి, గుట్కా, దరిద్రం, బ్లేడ్ ఎదవలందరూ ఈరోజు హీరోలు. మీరు చూసారు లేదు? బ్లేడ్ ఎదవలందరూ హీరోలు అండి. మీరు చూసారు లేదు? ఈ మధ్యకాలంలో రే ఏంట్రా ఇలాంటి దొంగతనాలు చేస్తున్నావు, ఏంట్రా నీకు ఈ పని ఏంట్రా అని అడిగితే ఆడు చెప్పిన స్టేట్మెంట్లో, పోలీస్ స్టేట్మెంట్లో ఏమిచ్చాడు చెప్పినా, ఇలాంటి పని చేసేవేట్రా అని అడుగుతాడు. అన్నాడు, నేను పుష్ప సినిమా చూశాను అన్నాడు. పుష్ప అంట. నేను అడుగుతున్నాను, సినిమాలు చూడండి ఎంత దరిద్రపు యాసలంటే. మీరు చూడండి, ఒక మనిషిని నరికి ఆ కత్తి నోట్లో పెట్టుకొని ఆడి లింగిపై కట్టి ఆ రక్తమంతా ఇలా మీద పడిపోతుంటే బా ఏముందరా వాలు పోస్టర్ అంటున్నారంట. రే అదంతా డెవిల్ ప్రాక్టీస్. దయ్యపు ఆలోచనలు రావని. అవన్నీ దయ్యపు ఆలోచనలవే. ఒక మనిషిని చంపితే హీరో అంటున్నావేంటి? ఒక రక్తం ఒలిగితే హీరో అంటున్నావేంటి? ఒకడు ఇలా తలకాయ నరికి ఆ తలకాయ ఇలా పట్టుకుంటే అది వాల్ పోస్టరు. ఆ తలకాయ కింద మన ఎదవలందరూ ఫోటోలు వేసుకోవడం లేరు. మన ఊర్లో చెప్తున్నాను, ఇంకా విషయం చెప్తున్నాను, మీరు ఏమనుకుంటా అనుకోండి. ప్రత్యేకించి తాగుల్లో, బలహీనతలో, దరిద్రపు పనుల్లో ఎక్కువ చెడిపోయేది ఎవరో చెప్పినా, మన బడుగు బలహీన వర్గాల్లో ఉన్న కుర్రోళ్ళే పాడైపోతున్నారు. తాగుళ్ళు తాగేది మన బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళే. చదువులు అంతంత మాత్రంగా చదివి దేనికి పనికి రాకుండా చివరికి నేరాలకు అలవాటు పడుతున్న ఎక్కువ మంది మన పిల్లలు ఉన్నారు. మన తెగలలో రాజ్యాంగాలు రాసిన వాళ్ళు పుట్టారు. మన తెగల్లో దేశాన్ని శాసించిన వాళ్ళు పుట్టారు. మన తెగల్లో ప్రధానమంత్రి హోదాకి వెళ్ళిన వాళ్ళు పుట్టారు. ఈరోజు మన తెగల్లో దరిద్రులు పుడతారు. మీరు చూడండి ఎందుకు పుడుతున్నారు? మన అయ్యలకు బుద్ధి లేదు. ఎందుకు చెప్పినా, అయ్యే కాయెట్టుకుని తిరుగుతున్నాడు. అయ్యి కాయెట్టుకుని వచ్చాడట, కొడుకు గ్లాస్ పట్టుకుని వచ్చాడట. వీళ్ళిద్దరూ కలిసి కూర్చుంటే వాళ్ళ అమ్మ సిగ్గు లేకుండా ఆమ్లెట్ వేసుకుని వచ్చిందంట. దెయ్యం రే, మీ కుటుంబం అంతా దెయ్యాల కుటుంబం. మీ కుటుంబం పని లేదు, పాట లేదు నడుతున్నాను. ఎలా తయారయ్యారో చూడండి. ఎక్కడికక్కడే దయ్యం. మీరు టీవీ ప్రోగ్రాం చూడండి, డబల్ మీనింగ్ డైలాగులన్నీ. ఆడి కాపురం మీద ఈడి చోకులేయడం, ఈడి కాపురం మీద ఆడి చోకులేయడం, ఆడి భార్యని ఈడి తీసుకెళ్ళడం, ఈడి భార్యని ఆడి తీసుకెళ్ళడం, డబల్ మీనింగ్. అలాంటి చెత్త సోలు జబర్దస్తి చెత్త అని మీరంతా కూర్చొని మీ పిల్లలతో కంచాలను అన్నం పెట్టుకొని సోఫా సెట్లో కూర్చొని ఇలాంటివన్నీ మీ పిల్లలకు చూపిస్తే వాళ్ళ మంచి